అలలెగిసిన ఆశలు చెదరలేదు. మాటిచ్చిన పవన్ సారు మాట నిలబెట్టుకుంటున్నట్టు ఉప్పాడ జనం జైగొట్టిర్రు. ఉప్పాడ సముద్రంలో ఇయాళ్ళ కనిపించిన సీరు మామూలుగా లేదు. ఇన్నాళ్ళు సముద్రం ఎప్పుడు ఊళ్ళ మీద పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతికిన మత్స్యకారులు అదే సముద్రంలా బోట్లెక్కి పవన్ సార్ ఫోటో పెట్టుకుని పాలాభిషేకం చేసిర్రు. ఎందుకు అంటారా? ఉప్పాడ తీరాన్ని సముద్ర కోత నుంచి కాపాడుతందుకు 323 కోట్లతోటి రక్షణ గోడ నిర్మించేందుకు ప్రభుత్వం ముందడిగేసింది. ఈ ప్రాజెక్టుకు టెక్నికల్ సపోర్ట్ కోసం ఐఐటి మద్రాసు రంగంలోకి దిగింది. డిజైను, డిపిఆర్, సాంకేతిక పర్యవేక్షణ లాంటి అన్ని కీలక పనులు ఐఐటి నిపుణులే చూసే లెక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెట్ల కింద పెద్దదైన వేర్లు బలంగా ఉంటేనే నిలబడుతుంది అన్నట్టు ఉప్పాడ తీరానికి ఈ రక్షణ కూడా బలమైన అండగా నిలవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇక పవన్ సారు చొరవతోటి ఈ ప్రాజెక్టుకు ముందు కదులతోటి మత్స్యకారులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. బోట్లల్లా సముద్రం మధ్యకు పోయి మరి పవన్ సార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మాట ఇచ్చిండు, మడమ తిప్పలేదు, సముద్రం సాక్షిగా హామీని నిలబెట్టుకున్నాడు అంటూ పవన్ కి కృతజ్ఞతలు చెప్తున్నారు. సముద్రం ఎంత గర్జించినా, అలలెన్ని ఎగిసిపడ్డా ఉప్పాడ తీరానికి రక్షణ గోడ. జనం గుండెల్లో పవన్ సారు నిలిచిపోతాడు. ఇది కేవలం పాలాభిషేకంగా సార్. ఇన్నాళ్ళు సముద్రం ముందు భయపడిన జనం ఇప్పుడు తమకు అండగా నిలుస్తున్నాడనే నమ్మకంతో పవన్ సార్కు పాలాభిషేకం చేసిండ్రు. పవన్ సార్ మాటిస్తే అలలైనా దారి మారాల్సిందే అంటూ ఉప్పాడ జనం మాస్ డైలాగులు కొట్టుకుంటున్నారు.